శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు మే నెల నుంచి 25వ తారీఖు మే నెల మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వారం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. కన్యా రాశి వారికి 3 గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో తొందరగా ఫలితాలు ఇచ్చే గ్రహాలు శుక్ర బుధ గ్రహాలు. శని భగవానుడు కూడా జాతకుడికి మేలైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి శని ఆల్రెడీ వీళ్ళకి 6వ స్థానంలో విజయస్థానంలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు అదృష్టం కూడా కలిసి వచ్చింది. దానికి అదనంగా ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. సో దానివల్ల మరి ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం ప్రారంభమవుతుంది. ధన సంపాదన పెరుగుతుంది, దైవ భక్తి ఫలిస్తుంది. అంటే సాధారణంగా ఈ స్త్రీలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదో ఒక ఆశయం కోసం భగవంతుడిని పూజించడం, ఆ పరిహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గురువు భాగ్యస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో స్త్రీలకి, అలాగే మగపిల్లలకి ఎక్కువగా విదేశ ప్రయాణాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా మరి దానికి తగినటువంటి సమయం ఆసన్నం అయినది. అంటే భాగ్యస్థానం ఎప్పుడు కూడా దూర ప్రాంతాలను చెప్తూ ఉంటుంది. మరి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల మరి ఏదైనా ఒక విమాన ప్రయాణం చేయాలన్నా, విదేశం వెళ్ళాలంటే విమానం వెళ్ళాలి కదా, దానికి శుక్రుడు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అది ఒక లగ్జరీ ప్రయాణం లాంటిది. దానికి శుక్రుడు అనుకూలంగా రావడం. మరి అలాగే మనం ఒక చోటకి దూర ప్రాంతం వెళ్ళాలంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. దానికి వ్యయాధిపతి కూడా భాగ్యంలోకి వచ్చాడు రవి. ఇది కూడా సహకరిస్తూ ఉంది. అలాగే గురువు విద్య నిమిత్తం వెళ్ళే వాళ్ళని చెప్తాడు. రవి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం చెప్తూ ఉంటాడు. శుక్రుడు వివాహం ద్వారా విదేశం వెళ్ళడం చెప్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా జాతకుడికి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతానాన్ని కోరుకునే వారికి సంతాన లాభం కలుగుతుంది. ఒక విధంగా అదృష్ట స్థానం భాగ్యస్థానం కాబట్టి వివాహపరమైన సమస్యలు ఏవైనా ఉంటే, లేదా వివాహం జరగడం ఆలస్యం అవుతుంటే ఈ సమయంలో అది కూడా ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక 3 గ్రహాలు భాగ్యస్థానంలోకి రావడం జాతకుడికి ఒక విధంగా భాగ్యోదయం అవుతుంది ఈ వారం నుంచి. కాబట్టి జాగ్రత్తగా మరి అదే సంకల్పంతో, అదే దీక్షతో ప్రయత్నాలు చేయడం వల్ల ఏదో ఒక పుణ్య కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మరి వృద్ధులకి, కొంత వయసు పెద్దని వారు పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలిస్తూ ఉంటుంది. ఏది ఈ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. ఇంకా కేతువు రాశిలో ఉండడం కూడా ఒక విధంగా అదృష్టమే. ఆధ్యాత్మిక చింతన పెంచుతూ ఉంటుంది. దేని మీద కూడా వ్యామోహం కలగకుండా ఏదో ప్రయత్నం చేద్దామని ఉంటుంది. అంటే అది అందరికీ లభించదు. ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి కేతువు యాక్టివేట్ అవుతుంటాడు. సో ఆ కారణం వల్ల అంటే వీళ్ళు కొద్దిగా దగ్గర బంధువుల్ని వాళ్ళని విడిచిపెట్టి, కొన్ని బంధాలని, కొన్ని కోరికల్ని విడిచిపెట్టి కొద్ది వైరాగ్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కేతువు సహకరిస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ స్థిర నివాసం ఏర్పడే అవకాశం ఉంది. సో ఇక మనకి బుధుడు కూడా 8వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ రాష్ట్రాధిపతి, దశమాధిపతి 8మంలో ఉండడం వల్ల అంటే అనుకోకుండా జీవితంలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. మనం ఒకటి ఊహిస్తే దైవం ఒకటి తలచినట్టు జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ ఉన్న ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళకి వస్తుందని కాదు, కానీ ఒక విధంగా అటువంటి జాగ్రత్త తీసుకోవడం మంచిది. అనుకోకుండా సడన్గా ఉద్యోగపరమైన మార్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండడం మరి ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఒక విధంగా మరి కొత్తగా కొన్ని మార్పులు రావాలంటే కొన్ని పాతవి విడిచిపెట్టాలి. కాబట్టి ఏమైనా అంత భయపడిన పని లేదు. బట్ 7వ స్థానంలో ఉన్నటువంటి కుజరాహులు, దశమ ఒకటి,
అది వివాహ స్థానం కాబట్టి వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అలాగే ఎఫైర్స్ నడుస్తున్న వారి మధ్య ఇతరులకి ప్రమేయం లేకుండా ఏవైనా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉంటే పరస్పరం మీకు మీరే తెలుసుకోవాలి తప్ప ఇతరులతో మీడియేటర్తో సంప్రదించవద్దు, వాళ్ళకి తావివ్వకుండా ఉంటే మంచిది. లేదంటే ఈ వారంలో ఈ చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఇతరులు లాభపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఏదేమైనా రాశిలో కేతు ఉండడం వలన అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. నిరంతరం విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోవడం వల్ల జాతకుడికి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.